నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 21, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 వరకు. అయితే తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకే ఉండబోతోంది. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి రాత్రి 9:05 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యం రాత్రి 2:19 నుంచి తెల్లవారుజామున 3:48 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. యమగండ కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రము 6:07 నుంచి రాత్రి 7:36 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి విశ్రాంతి చాలా అవసరము. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత రెస్ట్ అనేది అవసరము. తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక సమయము ఎక్కువగా వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండడమా, లేదా వ్యాపారం మానేసి ఈరోజు ఇంట్లో ఉండడమా, ఇలాగా మీ పనులు మానుకుని లేదా పోస్ట్ పోన్ చేసుకుని మీరు ఇంట్లో గడపవలసిన పరిస్థితి ఈరోజు ఇంట్లో కనబడుతోంది. అయితే కొత్త ఆలోచనలు ఏవి చేసినా కానీ ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త ఆలోచనలు చేస్తే ఫ్యూచర్ అంటే ఉత్తర ఫ్యూచర్లో మీకు ఈ ఆలోచనలు సక్సెస్ తెచ్చిపెట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆ ఆలోచనలు ఈ రోజుకు శ్రీకారం పెట్టుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని 11 సార్లు ఉదయమే స్నానం అయిన వెంటనే తలుచుకున్నట్టయితే ఈ రోజంతా మీరు ఏ పని చేసుకున్నా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి బుధుడు వక్ర స్థితిలో ఉండడం వల్ల ఆ బుధ వక్ర ఫలితము మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వవు. అంటే మీ యొక్క కమ్యూనికేషన్లో ఇబ్బందులు తలెత్తడమో లేదా అంటే మీ యొక్క మాట వల్ల పొరపాట్లు దొరలడమా, అది ఏ అంశంలోనైనా ఉద్యోగంలో కావచ్చు లేదా మీ వ్యాపారంలో కావచ్చు, మీరు ఒకటి అనుకుంటారు అది వేరే వాళ్ళకి వేరేగా అర్థమయ్యి అది ధనపరంగా ఇబ్బంది కావచ్చు. మీరున్న స్థితిని బట్టి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతోంది. మాటను జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేసుకోండి. మాట్లాడేటప్పుడు ఆచితూచి మొదలు పెట్టండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా దేవాలయం కానీ మీకు దగ్గరలో ఉన్న గుడి కానీ దర్శనం చేసుకుని మీ యథాశక్తి ఆకుపచ్చ వస్త్రం కానీ ఆకుపచ్చ పండు కానీ ఆకుపచ్చ పువ్వు కానీ దళము కానీ దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగస్తులకు మంచి పరిణామాలు గోచరిస్తోంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే ఏ కార్యక్రమాలు తలపెట్టినా ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు ఈరోజు మీకు శుభదినంగా ఉండబోతోంది. ఈ రోజుని వృధా చేసుకోకండి. ఏ పని మొదలు పెట్టాలన్నా, ఏ కొత్త ఆలోచన చేయాలన్నా, పెట్టుబడులకైనా, మీ వ్యాపారాలకైనా, దేనికైనా ఈరోజు మంచి రోజు. వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. అయితే పరిహారంగా వినాయకుడికి ఏదైనా ఆలయ దర్శనం కానీ లేదంటే మీ ఇంట్లో కానీ వినాయకుడిని పూజించి ఉండ్రాళ్ళు కానీ బెల్లం కానీ నివేదన చేసి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.